హలో ఎవ్రీవన్, నేను మీ పావని కిషోర్. మా వారి కోసం టేస్టీగా హెల్తీగా డ్రై ఫ్రూట్ బనానా షేక్ చేశానండి. నేను ఈ సెకండ్ టైం చేశాను, చాలా బాగా వచ్చిందండి. సింపుల్గా ఇంట్లోనే ఇలా చేసుకోండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తాగొచ్చండి. చిన్నపిల్లలకి డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా మారం చేస్తారు కదండి, అస్సలు తినరు. అలాంటి వాళ్ళకి ఇలా డ్రై ఫ్రూట్ బనానా షేక్ పెడితే చిటికలో తాగేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ డ్రై ఫ్రూట్ బనానా షేక్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వాల్నట్ మ్యాగస్, అంజీర్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, కాజు, బాదం, పిస్తా. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని కొంచెం హాట్ వాటర్ వేసి ఒక 30 minutes సోక్ చేసుకోవాలండి. ఒక 30 minutes తర్వాత సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక మిక్సీ జార్లో వేసి, స్వీట్నెస్ కోసం నేను హనీ యూజ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే హనీని స్కిప్ చేసి హనీ ప్లేస్లో షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం మిల్క్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీలైనంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 బనానాస్ తీసుకుంటున్నానండి. బనానాస్ వేసాక మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నానండి. ఒక 2 minutes అలా గ్రైండ్ చేస్తే సింపుల్గా టేస్టీగా మన డ్రై ఫ్రూట్ బనానా షేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేశానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. షేక్ అయితే రెడీ అయిపోయింది. చలో మా వారికి ఇచ్చేద్దాం. మా వారు తాగి చాలా బాగుందని చెప్పారు, చాలా హ్యాపీ అనిపించింది. ఇలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Bye bye.